ఉన్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో పార్క్స్ డెవలప్మెంటు, పబ్లిక్ ఎంఈఎస్ డెవలప్మెంటు, అలాగే పబ్లిక్ సివిక్ ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ అయితే ఉన్నాయో దీన్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఒక చిన్న ఇంట్రాక్షన్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిటీలో ఇప్పుడు పెరుగుతున్న టెంపరేచర్ అలాగే ఈ పొల్యూషన్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కంపల్సరీగా గ్రీనరీ పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది మన నగరం మనం ఓనప్ చేయాలని ప్రతి ఒక్కరు ఓనప్ చేసే తప్ప ఆ ఇంప్రూవ్మెంట్ రాదు. సో దాంట్లో భాగంగా ఇటు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అలాగే వేస్ట్ సెగ్రిగేషన్ అయితేనేంటి, అలాగే గ్రీనరీ అయితేనేంటి, అలాగే టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలంటే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ భాగస్వామ్యం చాలా అవసరం. కాబట్టి ఈరోజు అందరినీ పిలిపించి పెట్టడం జరిగింది. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. విజయవాడ సిటీని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టు మన విజయవాడ అంటే ఇది గేట్వే టు అమరావతి. సో ఆ దిశగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ్ 25-26 సంబంధించి ప్రత్యేకంగా 64 వార్డులో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని కూడా పిలవడం జరిగింది. ఎప్పుడు అందరికీ తెలిసినట్లు ఆర్డబ్ల్యూఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ సిటీ అనేది ఉండదు. ఎందుకంటే లోకల్ ప్రాబ్లమ్స్, లోకల్ సొల్యూషన్స్, అలాగనే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమన్వయంతో ఎంత ముందెళ్తున్నాం అనేది కూడా ఒక పారామీటర్ స్వచ్ఛ సర్వేక్షణలో ఉంది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మన సూపర్ స్వచ్ఛ లీగ్ విజయవాడని కంటిన్యూ చేస్తూ వచ్చే రోజులో ఇంకా ఒక లివబుల్ సిటీగా, హ్యాపీ సిటీగా కన్వర్ట్ చేయడానికి అన్ని చర్యలు కూడా కలెక్టర్ గారి సపోర్ట్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుని ముందెళ్తా ఉంది. ధన్యవాదాలు.